మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన విజయవాడలోని సిట్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో మాజీ ఎంపీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. విజయసాయిరెడ్డి కర్మణ్యే వాధికారస్తే అంటూ భగవద్గీత శ్లోకాన్ని ప్రస్తావించారు. మాజీ ఎంపీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భుః మాతే సంగోస్త్వ కర్మని. కర్మలను ఆచరించుట ఎండే నీకు అధికారము కలదు, కానీ వాని ఫలితముల మీద లేదు. నీవు కర్మఫలములకు కారణం కారాదు, అట్లని కర్మలను చెయ్యుట మానరాదు. శ్రీ భగవద్గీత అంటూ ట్వీట్ చేశారు. ఇది ఎవరిని ఉద్దేశించి ఎందుకు పెట్టారు అన్నది చర్చనీయాంశంగా మారింది. మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 179 ప్రకారం సాక్షిగా ఆయనను విచారణకు పిలిచారు. గతంలో ఏప్రిల్ 18న కూడా విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. ఇప్పుడు మరోసారి ఆయన్ను విచారణకు పిలవటం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో కొత్త మద్యం విధానం కోసం సమావేశాలు జరిగాయి. ఈ మేరకు ఓ విధానం రూపొందించారు. ఈ సమావేశాల్లో విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారని సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. కొన్ని సమావేశాలు ఆయన ఇంట్లోనే జరిగాయని ఆరోపణలు ఉన్నాయట. వైఎస్ఆర్సీపీలో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఆ పార్టీ నుంచి 2 సార్లు రాజ్యసభ ఎంపీగా అవకాశం వచ్చింది. అయితే ఇటీవల ఆయన రాజ్యసభ ఎంపీ పదవికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. ఇంతలో లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డికి సిట్ 2 సార్లు నోటీసులు ఇచ్చింది. జగన్ గారికి వ్యతిరేకంగా నేను తిరుపతిలో, వైజాగ్లో మాట్లాడినట్లు కొన్ని ఊరు పేరు లేని పత్రికలు, టీవీ ఛానళ్లు చేస్తున్న ప్రచారం నా దృష్టికి వచ్చింది. జగన్ గారికి వ్యతిరేకంగా ఆఫ్ రికార్డ్ కానీ ఆన్ రికార్డ్ కానీ నేను ఎక్కడా మాట్లాడలేదు. పార్టీ వదిలానే కానీ జగన్ గారికి హాని కలిగే విధంగా ప్రవర్తించడం, మాట్లాడటం జరగదు. నేను రాజకీయాల్లో లేను. ఏ రాజకీయ పార్టీతో లేదా ఏ నాయకుడితో నాకు శత్రుత్వం లేదు. నేను ఏ విషయం మాట్లాడదలుచుకున్నా మీడియా ముందు నేరుగా నిస్సంకోచంగా మాట్లాడతా, లేదా నా అధికారిక ఎక్స్ ద్వారా తెలియజేస్తా. తెర వెనుక భాగోతాలు, నటనలు ఉండవు. నా పేరిట అవాస్తవాలు ప్రచారం చేయడానికి ఉబలాట పడుతోన్న వారు నల్లకోట్లు వేసుకుని ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తున్న ప్రచారాలను, చెత్త పత్రికల్లో రాస్తున్న రాతలను నమ్మవద్దని కోరుతున్నాను అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.